మనకి అందాదాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, ఈ ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చేసిన వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఆదాయం ఖర్చు అనేటటువంటి దాన్ని ధనానికి ఆపాదించకూడదు. ఇది అందులో ఒక పాత్ర మాత్రమే. సమాజానికి నుంచి మనం ఏమి పొందుతున్నాము, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము, మీరు చేసే సేవ సమాజానికి ఖర్చుగా భావించాలి, సమాజం నుంచి మీరు పొందేటటువంటిది ఆదాయంగా భావించాలి. కానీ ధనమని మాత్రం పూర్తిగా భావించకూడదు. అందులో ధనము కూడా ఒక పాత్ర. తర్వాత ఇందులోనే కందాదాయ ఫలాలను ఇస్తాయి నక్షత్రానికి బట్టి రాశి నక్షత్రాలకి. నేను ముందుగా ఈ ఒక్కొక్క అక్షరాల పైన ముందే చెప్పేసి ఆ అక్షరాలు ఏ రాశికి చెందినవో చెప్పి దాంట్లో ఆ రాశి ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తాను. ఆ నక్షత్రానికి వాళ్ళు వర్తిస్తారని. ఆ నక్షత్రాలు వస్తే కల్లా మొదట 3 అంకెలు ఉంటాయి. ఆ అంకెల గురించి చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి అంకె 4 నెలలు, రెండవ అంకె 4 నెలలు, మూడవ అంకె 4 నెలలు, వెరసి 3 4 12 నెలలు. నక్షత్రం యొక్క అంకెలను పెట్టి సంవత్సరం మొత్తం యొక్క ఫలితాన్ని వేదిక వేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో, ధన రుణ విషయాలలో. అందులో వేస సంఖ్య వచ్చేసరికల్లా సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది, సరి సంఖ్య సమ ఫలితాన్ని ఇస్తుంది, 0 శూన్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మొదటిలో అంకె బేస్ సంఖ్య ఉంటే మొదటి 4 నెలలు సంపూర్ణ ఫలమని, రెండో అంకె 2 అయితే తర్వాత వచ్చినటువంటి 4 నెలలు సమఫలితమని, చివరిలో 0 అంటే చివరిలో అంతా ఇబ్బందికరం ఉంటుంది. దాన్ని బట్టి మీరు భావన చేసుకోండి. తెచ్చు మేషరాశి చు చే చో చౌ లా లీ లు లే ఆ లా పేరులో ఈ అక్షరాలు మొదట వచ్చినటువంటి వారు ఈ రాశికి వర్తిస్తారు. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9, ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, భరణి నక్షత్రంలో ఉన్న 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము ఈ రాశి వాళ్ళ కిందకు వస్తారు. నక్షత్రం తెలుసుకున్న వారైతే వారికి జన్మ నక్షత్రాలు ముందు ఉంటే, అదే అశ్విని నక్షత్రం వారికి మొదటి 4, 2, 1 కందాదాయ ఫలాలు, భరణి నక్షత్రం వారికి 7, 0, 3, కృత్తికా నక్షత్రం వారికి 2, 1, 0. అశ్విని నక్షత్రం వారు వైడూర్యము, భరణి నక్షత్రం వారు వజ్రము, కృత్తికా నక్షత్రం ముందు వారు పాదం వారు తెలుపు రాయని వజ్రం ధరించడం వల్ల మంచి శ్రేష్టం. తర్వాత వృషభ రాశి ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఈ అక్షరములకు సంబంధించినటువంటి వారు వృషభ రాశికి చెందిన వారు అవుతారు. ఈ అదృష్ట సంఖ్య 6, ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 4. కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మగశిర నక్షత్రానికి సంబంధించిన 2 పాదాలు ఈ రాశి వాళ్ళకి వర్తిస్తాయి. ఈ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం వారికి 2, 1, 0, రోహిణి నక్షత్రం వారికి 5, 2, 2, మృగశిర నక్షత్రం వారికి 0, 0, 4 కందాదాయ ఫలాలు. మిథున రాశి కా కి కు ఖ గ ఛ కే కో ఆ ఈ అక్షరాల వారి రాశి కిందకి వర్తిస్తారు. వీరికి అదృష్ట సంఖ్య 5, ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరు మృగశిర నక్షత్రంలో 3 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 3 పాదాలు ఈ రాశి కిందకి వర్తిస్తారు. మృగశిర నక్షత్రం వారికి మొదట 0, 0, 4, ఆరుద్ర నక్షత్రం వారికి 3, 1, 1, పునర్వసు నక్షత్రాలకి 6, 2, 3. కర్కాటక రాశి కి గు హే హో డా టి టు డే టు ఈ అక్షరాలకు సంబంధించిన వారు ఈ రాశి కిందకి వర్తిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వాళ్ళు పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి 8 పాదాలు, పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలు ఈ రాశి కిందకి వర్తిస్తారు. వీరికి పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం, పుష్యమి నక్షత్రం వారు ఇంద్రనీలం, ఆశ్లేష వాళ్ళు జాతి పచ్చ పెట్టుకోవాలి. పునర్వసు వారికి 6, 2, 3, పుష్యమి నక్షత్రం వారికి 1, 0, 0, ఆశ్లేష నక్షత్రం వారికి 4, 1, 2 కందాదాయ ఫలాలు. అతని సింహరాశి
మా మీ ము మే మో టా టి టు టే అనే అక్షరాలు ఈ రాశి కింద వర్తిస్తారు. ఆదాయం 5, ఖర్చు 5, రాశిపత్యం 7, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి మక నక్షత్రంలో 4 పాదాలు, కుబ్బ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదం వరుస 9 పాదాలు ఈ రాశి కింద వర్తిస్తారు. మక నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కందాదాకాలు 7, 2, 4, కుబ్బ నక్షత్రం వారికి 2, 0, 1, ఉత్తర నక్షత్రం వారికి 5, 1, 3. కన్యా రాశి తో పా పీ పు ట నా తా పే పు అనే అక్షరాలు ఈ రాశి కింద వర్తిస్తారు. వీరికి ఉత్తర నక్షత్రంలో 3 పాదాలు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 2 పాదాలు కలిగినటువంటి వారి రాశి కింద వర్తిస్తారు. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాశిపత్యం 3, అవమానం 3, అదృష్ట సంఖ్య 5. ఈ ఉత్తర నక్షత్రం వారికి 5, 1, 3 కందాదాయ ఫలం, హస్త నక్షత్రం వారికి 0, 2, 0, చిత్తా నక్షత్రం వారికి 3, 0, 2. తులా రాశి పా రా శ్రీ శ్రీ ప్రా హా రే రో ద్రో ద్రౌ తా తి టు టే ఈ అక్షరాలకు సంబంధించిన వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశికి చెందినటువంటి వారు చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ రాశి కింద వర్తిస్తారు. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6, ఆదాయం 5, ఖర్చు 14, రాశిపత్యం 6, అవమానం 3. చిత్తా నక్షత్రం వారికి కందాదాయ ఫలం 3, 0, 2, స్వాతి నక్షత్రం వారికి 6, 1, 4, విశాఖ నక్షత్రం వారికి 1, 2, 1. అదే విధంగా వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో 4 పాదం, 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, తో నా నీ ను నే నో యా ఈ అనేటువంటి అక్షరాలకు సంబంధించిన వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. వీరి ఆదాయం 11, ఖర్చు 5, రాశిపత్యం 2, అవమానం 6, అదృష్ట సంఖ్య 9. వీరికి విశాఖ నక్షత్రం వారికి కందాదాయంలో 1, 2, 1, అనురాధ వారికి 4, 0, 3, జ్యేష్ఠ నక్షత్రం వారికి 7, 1, 0. ధనుసు రాశి ఏ యో ఏ బా బి బు దా బా బై దా బే అనే అక్షరాలు మూల నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వారు, పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వారు, ఉత్తరాషాఢ 1వ పాదానికి సంబంధించిన వారి రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం 5, అవమానం 6, అదృష్ట సంఖ్య 3. మూల నక్షత్రం వారికి కందాదాయ ఫలాలు 2, 2, 2, పూర్వాషాఢ వారికి 5, 0, 4, ఉత్తరాషాఢ వారికి 0, 1, 1. మకర రాశి ఓ జా జీ జూ చే జో ఖా గాగే అనే అక్షరాల వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, కనిష్ట 1, 2 పాదాలకు సంబంధించిన వారికి ఈ రాశి వారికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాశిపత్యం 1, అవమానం 2, అదృష్ట సంఖ్య 8. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మొదటి 0, తర్వాత 1, 1, శ్రవణం వారికి 3, 2, 3, ధనిష్ట నక్షత్రం వారికి 6, 0, 0. కుంభరాశి గే గో గౌ సా సి సు సే సో దా అనే అక్షరాలు ఈ రాశికి చెందిన వారు అవుతారు. అంతేకాకుండా ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ భాద్ర 1, 2, 3 పాదాలకు సంబంధించిన జన నక్షత్రం సంబంధించిన వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 4, అవమానం 2. ధనిష్ట నక్షత్రం వారికి కందాదాయ ఫలాలు 6, 0, 0, శతభిషం వారికి 1, 1, 2, పూర్వభద్ర వారికి 4, 2, 4. మీనరాశి డి దు శ శ ఛ థ దే దో చ చి అనేటువంటి అక్షరాలకు సంబంధించిన వారు మరియు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాల్లో, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశికి చెందిన వారికి పూర్వభద్ర వారికి నక్షత్రం వారికి ఈ మిగతా సంవత్సరాలకి కూడా ఆదాయం 14, ఖర్చు 11, రాశిపత్యం 7, అవమానం 5, అదృష్ట సంఖ్య 3. పూర్వభద్ర వారికి 3, 0, 2 కందాదాయ ఫలం, ఉత్తరాభద్ర వారికి 6, 1, 4, రేవతి వారికి 1, 2, 1. ఇవి కందాదాయ ఫలాలు.